ఇక తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నేతల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ హాజరయ్యారు. సమావేశానికి ముందు ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. అధికారులు, కార్మికులతో మంత్రులు మాట్లాడుతున్నారు. అంతకుముందు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలతో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశమయ్యారు. ఉద్యోగులతో భేటీలో కమిటీ చైర్మన్ వికాసరాజ్, సభ్యులు దానకిషోర్, సందీప్ సుల్తానియా, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పాల్గొన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన శంకర్ గౌడ్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని జేఏసీ నేతలు కోరారు. ప్రభుత్వంతో చర్చించి ప్రకటిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. కుటుంబాల భారం పెరిగిందని, ఆర్థిక ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ సంఘాల నేతలు కమిటీకి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.